సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఐస్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మొదటి అంశానికి వెళ్ళిపోయినట్టయితే అదనపు సొలిసిటర్గా జనరల్ ధనంజయ్. సో కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్గా సీనియర్ న్యాయమూర్తి అయిన చల్లా ధనంజయ్ నియమితులవుతూ వార్తల్లో నిలిచారు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసిందంట. ధనంజయ్ 3 ఏళ్ల పాటు యొక్క పదవిలో కొనసాగుతారని పేర్కొనడం కూడా జరిగింది. సో ఇది మనకి ఇండియన్ పాలిటీలోని హైకోర్టు సంబంధించి కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెట్టుబడులు నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ 7 నెలల్లో పెట్టుబడులు 6.33 లక్షల కోట్లు. సో మనకి ఇండస్ట్రీ అనేది ఇచ్చి అది ఎక్కడ ఉందని అడగచ్చు, కాబట్టి ఇక్కడ మీకు ఈ విధంగా లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో తీసుకురాబోతున్నారు. ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ అనకాపల్లి, అండ్ అలానే ఏపీ జెన్కాండ్ ఎన్టీపీసీ కర్నూలు. సో నెక్స్ట్ బీపీసీఎల్ రామాయపట్నం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. అండ్ అలానే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ. సో మనకి శ్రీ సిటీ అక్కడ ఉంది, తిరుపతిలో ఉంది. అండ్ అలానే నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ విశాఖపట్నంలో వస్తుంది. అండ్ అలానే సోలార్ MH1 ఒకటి, MH2 వచ్చేసరికి అనంతపురం ఒకటి, అండ్ అలానే కడప నంద్యాల అయితే మనకి పెట్టబోతున్నారు. నెక్స్ట్ టాటా పవర్ వచ్చేసరికి అనంతపురం, గ్రీన్ కో 3 ప్రాజెక్టులు అయితే తీసుకొస్తున్నారు. సో ఇక మనకి ఇంకా లొకేషన్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. సో నెక్స్ట్ ఆస్త్ర గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఉమ్మడి కడప జిల్లా. నెక్స్ట్ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా, సో ఇది మనకి కర్నూలులో రాబోతుంది. నెక్స్ట్ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా కూడా మనకి నంద్యాల కూడా పెట్టబోతున్నారంట. అండ్ అలానే హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఇది మనకి ఇంకా డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 నంద్యాల కడపలో అయితే పెడుతున్నారు. నెక్స్ట్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు జిల్లా. నెక్స్ట్ యాక్షన్ టెస్సా, ఇంకా లొకేషన్ అనేది డిసైడ్ కాలేదు. సో నెక్స్ట్ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా అనంతపురంలో అయితే పెట్టనున్నారు. నెక్స్ట్ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా వచ్చేసరికి అనంతపురం, కడప. సో టోటల్గా ఇన్ని పెట్టుబడులు అయితే మనకు రాబోతున్నాయంట. రాబోయే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో వీటి మీద ప్రశ్న అడిగినప్పుడు, ఇండస్ట్రీస్ మీద ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం. సో చైనాకి ఇండియాకి రిలేషన్ నథింగ్ బట్ మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో జాగ్రఫీ రిలేటెడ్ మనకి ఈ కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో కైలాస మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని భారత్ చైనా సంయుక్తంగా నిర్ణయించడం జరిగింది. సో దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయితే వెల్లడించడం జరిగింది. సో చైనా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి అయిన విక్రమ్ మిస్త్రీ, ఆ దేశ విదేశాంగ మంత్రి అయిన వాంగ్ యూతోని సోమవారం జరిపిన భేటీల్లో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం కూడా జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే లుకషెంకోకే బెలారస్ పగ్గాలు. సో వరుసగా 7వసారి అధ్యక్షుడిగా ఎన్నిక. సో బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడైన అలెగ్జాండర్ లుకషెంకో భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన 86.8% ఓట్లతో వరుసగా 7వసారి అయితే దేశాధ్యక్షులు అయితే అవడం జరిగిందంట. సో ఎన్నిసార్లు అయ్యారు, ఎంత పర్సంటేజ్తో విన్ అయ్యారు అనే క్వశ్చన్ అయితే మనకు అడగరు. సో ఇటీవల వార్తల్లో నిలిచిన బెలారస్కి నూతన అధ్యక్షుడి పేరు అడుగుతారు, లుకషెంకోకో. సో ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఏపీ టీఎస్కోకి 13.5 కోట్ల విడుదలైతే చేసింది ప్రభుత్వం అనేది. సో రాష్ట్ర సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా పొందే డేటా, వాయిస్, వీడియో కమ్యూనికేషన్ సేవల కోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా చెల్లించేందుకు 13.85 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కనుక సో నా ప్రతిదీ కూడా నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించి మీకోసం వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. సో ఒక వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పీడిఎఫ్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూస్ చేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ అనేది ఉచితంగా పొందండి. సో దట్స్ ఇట్ దిస్ వీడియో. సో మీకు మరిన్ని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.